ఒకప్పుడు ఒక అడవిలో రెండు మామిడి చెట్లు ఉండేవి. వాటిలో ఒక చెట్టుకి చెట్టు నిండా కాయలు ఉండేవి. రెండవ చెట్టుకి అస్సలు కాయలు కాచేవి కాదు. ఆ రెండూ కూడా వేరువేరు స్వభావాలతో ఉండేవి. కాయలు కాచే ఆ మామిడి చెట్టు తన తీయనైన కాయల్లాగే చాలా మంచిది. ఆ తీయనైన మామిడి పండ్లను ఆడుకోవడానికి వచ్చిన పిల్లలు, ఆ అడవిలో ఉండే చిన్న చిన్న జంతువులు, ఇంకా పక్షులు తింటూ ఉంటే చూసి చాలా ఆనందించేది. ఇక కాయలు లేని ఆ రెండవ చెట్టు తాను చాలా పెద్దగా బలంగా ఉన్నానని గర్వంతో ఉండేది. ఎవరైనా పిల్లలు అక్కడికి వచ్చి ఆడుకుని వెళ్ళిన తర్వాత తిట్టుకునేది. ఈ పిల్లలకు వేరే ఏ చెట్టు దొరకలేదనుకుంటా, నా దగ్గరికి వచ్చే అల్లరి చేస్తున్నారు. అవును మరి, ఈ అడవిలో అందరికంటే పెద్ద చెట్టుని గొప్పదాన్ని నేనే కదా. నాకు కాయలు లేవు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పిల్లలు, పక్షులు, జంతువులు నాకు చాలా చికాకు తెప్పించేవి. ఇదిలా ఉండగా ఒకరోజు అడవిలోనికి ఒక పక్షుల జంట వచ్చింది. అవి రెండు భార్యాభర్తలు. అవి ఆ కాయలు లేని మామిడి చెట్టును చూసి ఇలా అనుకుంటున్నాయి. ఏవండి, ఆ చెట్టు చాలా పెద్దగా ఉంది. వాటి కొమ్మలు కూడా బాగా విస్తరించి ఉన్నాయి. ఆ చెట్టు పైన మనం గూడు కట్టుకుంటే మన గుడ్లు కూడా సురక్షితంగా ఉంటాయి. ఏమంటారు? అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడే మనిద్దరం వెళ్ళి ఆ చెట్టు అనుమతి తీసుకుని ఆ చెట్టుపైన గూడు కట్టుకుందాం పదా అంటూ రెండు కూడా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాయి. ఓ చెట్టు మిత్రమా, నేను నా భార్య కలిసి గూడు కట్టుకోవడానికి ఈ అడవిలో చెట్టు కోసం వెతుకుతున్నాము. నీ చెట్టు చాలా గుబురుగా ఉంది. నీపైన మేము గూడు కట్టుకోవచ్చా? లేదు, నాకు మీ పక్షుల అరుపులంటే అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఇలా ఒంటరిగా ఉండడమే ఇష్టం. ఎవరైనా నా మీద గూడు కట్టుకొని పెత్తనం చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీరు వెళ్ళి ఏదైనా వేరే చెట్టు చూసుకోండి. ముందు మీరు ఇక్కడి నుంచి పొండి, నేను నిద్రపోవాలి. ఆ మాటలకు ఆ పక్షులు చాలా బాధపడ్డాయి. అంతేకాదు వాటికి కోపం కూడా వచ్చింది. ఇదంతా చూస్తూనే ఉంది ప్రక్కనే పండ్లతో ఉన్న మామిడి చెట్టు. అది ఆ రెండు పక్షులను పిలిచి ఇలా అంది. ఓ పక్షి మిత్రులారా, మీరు నా పైన గూడు కట్టుకోండి. నాకు కాచిన పండ్లను కూడా తినండి. నేను మీకు సహాయపడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ మిత్రమా, నువ్వు ఎంత మంచిదానివి. నీ కాయల్లాగే నీ మనసు కూడా ఎంతో గొప్పది. చివరికి ఆ పక్షులు రెండు ఆ కాయలు ఉన్న చెట్టు పైన గూడు కట్టుకున్నాయి. కొద్ది రోజులకు ఆడపక్షి రెండు గుడ్లను కూడా పెట్టింది. ఒకరోజు అడవిలోకి కట్టెలు కొట్టేవాడు వచ్చాడు. అతను కాయలతో ఉన్న ఆ మామిడి చెట్టును చూశాడు. ఆ చెట్టును నరకడానికి దాని దగ్గరకు వెళ్ళాడు. ఇంతలో అతను ఆ చెట్టు పైన ఉన్న పక్షి గూడును చూశాడు. అతను ఇలా అనుకుంటున్నాడు. అరే, ఈ చెట్టు పెద్దగా బాగానే ఉంది, కానీ ఆ పక్షులు గుడ్లు పెట్టాయి. అవి గుడ్లను రక్షించుకోవడానికి నా పైన దాడి చేస్తాయి. మనం వేరే చెట్టు చూసుకుంటే మంచిది అనుకుంటూ అతను ప్రక్కకి చూశాడు. అతనికి ఆ కాయలు లేని మామిడి చెట్టు కనిపించింది. అతను ఇలా అనుకున్నాడు. ఈ చెట్టు ఇంకా పెద్దది. దీన్ని గనక నరికి అమ్మానంటే నాకు చాలా లాభం వస్తుంది అంటూ ఆ చెట్టును నరకడానికి వెళ్ళాడు. ఆ చెట్టుని నరకడం ప్రారంభించాడు. పాపం ఆ చెట్టు లబోదిబోమంటూ ఏడవడం మొదలుపెట్టింది. మిత్రులారా, మీకు ఒక చిన్న పని పడింది. ఇద్దరు ఒక్కసారి నా దగ్గరకు వస్తారా? ఆ చెట్టుకు మన సహాయం అవసరం అనుకుంటా. మీరిద్దరూ వెళ్ళి ఆ చెట్టుకి సహాయం చేయాలి. లేదంటే ఆ కట్టెలు కొట్టేవాడు ఆ చెట్టును నరికి చంపేస్తాడు. కానీ మిత్రమా, ఆ చెట్టు మేము గూడు కట్టుకోవడానికి ఆశ్రయం ఇవ్వలేదు సరికదా, మమ్మల్ని అవమానించింది. తనకిప్పుడు మేమెలా సహాయం చేస్తాం చెప్పు? మిత్రులారా, చెడు చేసిన వారికి చెడు చేయాలని ఏమీ లేదు. నా పండ్ల కోసం పిల్లలు నన్ను రాళ్లతో కర్రలతో కొడతారు. వాళ్ళకి నేను పండ్లు ఇవ్వనంటే? మన సహాయం ఎవరికైనా అవసరం అనుకుంటే మనం వెంటనే వాళ్ళకి సహాయం చేయాలి. వెళ్ళండి, వెళ్ళి ఆ చెట్టును రక్షించండి. అప్పుడు ఆ రెండు పక్షులు కూడా వెంటనే ఆ కట్టెలు కొట్టేవాడిపైన దాడి చేశాయి. ఓరి దేవుడా, ఇదేంటి? ఈ పక్షులు నాపైన దాడి చేస్తున్నాయి. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటూ ఆ కట్టెలు కొట్టేవాడు అక్కడి నుండి పరుగు పరుగున వెళ్ళిపోయాడు. పక్షులారా, నేను మీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపగలను? మీకు ఆశ్రయం ఇవ్వకుండా అవమానించిన నన్ను రక్షించారు. మీరు లేకపోతే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. నువ్వు ధన్యవాదాలు చెప్పవలసింది మాకు కాదు, ఆ పండ్లతో ఉన్న మామిడి చెట్టుకు. తనే మమ్మల్ని నీకు సహాయం చేయమని ఇక్కడికి పంపించింది. అప్పుడు ఆ చెట్టు పండ్లతో ఉన్న మామిడి చెట్టుకు కూడా ధన్యవాదాలు తెలిపింది.